అమెరికాతో చారిత్ర వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేసిన ప్రధానికి ఏపీ సీఎం చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సుంకాలను 18% తగ్గించడం అంటే ప్రపంచంలోని రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాల మధ్య మరింత బలోపేతమవుతుందని అన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఒక చారిత్రక మైలురాయని కొనియాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా సుస్థిరం చేసుకుంటోందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం భారతదేశ ఎగుమతి పోటీతత్వాన్ని గణనీయంగా పెంచుతుందని, ఆంధ్రప్రదేశ్తో సహా యువత, రైతులకు అపారమైన అవకాశాలను సృష్టిస్తుందని స్పష్టం చేశారు చంద్రబాబు. బ్రేకింగ్ న్యూస్. అమెరికాతో చారిత్ర వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేసిన ప్రధానికి ఏపీ సీఎం చంద్రబాబు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సుంకాలను 18% తగ్గించడం అంటే ప్రపంచంలోని రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాల మధ్య మరింత బలోపేతమవుతుందని అన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఒక చారిత్రక మైలురాయని కొనియాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా సుస్థిరం చేసుకుంటోందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం భారతదేశ ఎగుమతి పోటీతత్వాన్ని గణనీయంగా పెంచుతుందని, ఆంధ్రప్రదేశ్తో సహా యువత, రైతులకు అపారమైన అవకాశాలను సృష్టిస్తుందని స్పష్టం చేశారు చంద్రబాబు. ఇక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేసిన ప్రధాని మోదీ అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా సుంకాలు 18% తగ్గించడం రైతులకు గొప్ప వరమని అన్నారు. వారం వ్యవధిలో 2 ప్రపంచ స్థాయి వాణిజ్య ఒప్పందాలను ముగించడం ద్వారా భారతదేశం ఆర్థిక వ్యవస్థను మోదీ శక్తివంతం చేశారని కొనియాడారు. సుంకాలు 18% తగ్గించడం వల్ల మార్కెట్ యాక్సెస్, ఎగుమతి పోటీతత్వం మెరుగుపడడం ద్వారా రైతులకు గణనీయంగా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు పవన్ కళ్యాణ్. ఇక ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్కి ఇది ఒక పెద్ద విజయమని అన్నారు మంత్రి లోకేష్. అమెరికా సుంకాలను 25% నుంచి 18%కి తగ్గించడం భారతదేశ ఎగుమతులు తయారీకి ఒక పెద్ద ప్రోత్సాహమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సముద్ర ఆహార ఎగుమతులు, ఎంఎస్ఎంఈలు, వ్యవసాయ ఎగుమతులు, అభివృద్ధి చెందుతున్న తయారీ కేంద్రాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. ఈ పురోగతికి చర్చల బృందాలు, వాణిజ్య అండ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, 2 దేశాల నాయకత్వాలకు అభినందనలు తెలిపారు లోకేష్.